హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్సాట్. మీరు గనక డేటా డొమైన్లో మీ కెరియర్ని సెట్ చేసుకుందాం అనుకుంటే అసలు పవర్ బిఐ సాఫ్ట్వేర్ మీరు అసలు మిస్ చేసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఎందుకంటే మీరు డేటా అనలిస్ట్ అయినా, డేటా సైంటిస్ట్ అయినా, లేదా డేటా ఇంజనీర్ అయినా మీరు తక్కువ వాడచ్చు, ఎక్కువ వాడచ్చు. కానీ పవర్ బిఐని మాత్రం మీరు ఎస్కేప్ అవ్వలేరు, మీరు ఎక్కడున్నా సరే. సో మీకు రెగ్యులర్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే డేటా జాబ్స్లో మీకు బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమొచ్చు అనే క్వశ్చన్ మీకు రెగ్యులర్గా వినపడుతూ ఉంటుంది. సో అందులో పవర్ బిఐ ఒకటి, ట్యాబ్లు ఒకటి, ఆల్ట్రెక్స్ అని ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. సో అందులో బాగా పాపులారిటీ పొందింది ఏంటంటే ఈ పవర్ బిఐ సాఫ్ట్వేర్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ పవర్ బిఐ గురించి ఒక 1 అవర్లో మొత్తం కాంపాక్ట్గా కవర్ చేద్దాం. సో మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా సరే కూడా నేను మీకు యాడ్ ఆన్స్ కింద ఇస్తాను. సో అసలు బేసిక్గా యాజ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ మీరు ఒక ఒక కోటని ఒక డ్రోన్లోంచి చూస్తే మొత్తం కోట అంతా ఎలా కనిపిస్తుందో ఒక మ్యాప్ లాగా మీకు పవర్ బిఐ సాఫ్ట్వేర్ అంతటిని ఒక మైండ్ మ్యాప్ లాగా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ 1 అవర్ మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ బిఐని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఇంకా ఎడిషనల్గా మీకు ఏదైనా టాపిక్ కావాలంటే మీరు అడగండి, ఆ టాపిక్ మీద మనం వీడియో డిస్కస్ చేసుకుందాం. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం పదండి. సో సపోజ్ మీరు ఒక సిచ్యువేషన్, ఒక సినారియో ఊహించుకోండి. మీరు ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోండి. మీరు ఎక్కడికో వెళ్తున్నారు, ఇక్కడి నుంచి అమెరికావో ఎక్కడికో ఒక ఓషన్లో, పెద్ద ఓషన్లో మీరు షిప్లో ట్రావెల్ చేస్తున్నారు, మీరే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సపోజ్ ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి బాగా తెలియాల్సిన 3 ప్రశ్నలు ఏంటంటే 3 విషయాల మీద అతనికి బాగా క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, రెండో ప్రశ్న ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మూడో ప్రశ్న ఏంటంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం. సో ఈ 3 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మనకు తెలియాలి, మనం ఎక్కడ దాకా వచ్చామో తెలియాలి, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియాలి, లేదంటే మనం డెస్టినేషన్ రీచ్ అవ్వలేం. ఎందుకు తెలియాలి? సో మీరు ఓషన్ చూసుకుంటే మీరు ఎక్కడ చూసినా అంతా వాటరే ఉంటుంది, మీకు ఎక్కడ ల్యాండ్ మార్క్స్ ఉండవు. అలాగే రియల్ టైం బిజినెస్ సిచ్యువేషన్లో కానీ, రియల్ టైం బిజినెస్ సినారియోలో కానీ ఇది కొంచెం ఒక ఓషన్తో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు మీకేం తెలీదు. మీరు సగం బిజినెస్లో పడిపోతే మీరు కస్టమర్నే చూసుకుంటారా, మెట్రిక్సే చూసుకుంటారా? సపోజ్ మీది ఒక పెద్ద బిజినెస్, ఒక 10-20 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ. మీరు డేటా అనలిటిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదంటే వచ్చిన కస్టమర్ని చూసుకోవడం మీద మీరు టైం ఫోకస్ చేస్తారా? సో ఎవరికైనా సేల్ ఇంపార్టెంట్. మీరు సేల్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, అసలు బిజినెస్ ఎలా జరుగుతుంది, ద బ్యూటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మీరు మిస్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ జరగకుండా మనకి షిప్స్లో నావిగేటర్స్ కాంపాస్ని ఎలా యూస్ చేస్తారో, ఇక్కడ సిఈఓస్ కానీ, యానలిస్టులు కానీ వీళ్ళు యూస్ చేసే టూల్ ఏంటంటే పవర్ బిఐ అనే ఒక టూల్ని యూస్ చేస్తారు. సో ఇదేంటంటే చూడండి, సింపుల్గా చెప్పాను, పవర్ బిఐ ఈజ్ యువర్ మ్యాజికల్ పైరేట్ టూల్. సో పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక కాంపాస్ క్యారీ చేస్తారు. అది ఆ కాంపాస్ అస్తమాటు నార్త్కి చూపిస్తూ ఉంటుంది. సో అది ఎలా చూపిస్తుందో, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోవడానికి వాళ్ళకి ఎలా సహాయపడుతుందో మీకు పవర్ బిఐ కూడా. మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఈ సంవత్సరం ఒక 2 కోట్లు సేల్ జనరేట్ చేయాలి, లేదా ఈ సంవత్సరం ఒక 5 కోట్లు ప్రాఫిట్ జనరేట్ చేయాలి, లేదా మా కాంపిటేటర్ కన్నా నేను బెటర్గా పర్ఫామ్ చేయాలి అని మీరు టార్గెట్స్ పెట్టుకుంటారు. ఈ టార్గెట్స్ మీరు అసలు మీ టార్గెటెడ్ అమౌంట్ ఎంత, మీరు ఎంతవరకు వచ్చారు, మీరు నిజంగా సంవత్సరం చివరికి ఈ టార్గెట్ రీచ్ అవ్వగలరా లేదా అనేది చెప్పగలిగే సాఫ్ట్వేర్స్లో ఈ పవర్ బిఐ ఒకటి అనమాట. అందుకే దీన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇది బేసిక్ పవర్ బిఐ అంటే మీకు మైండ్లో ఉండడానికి. టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, పవర్ బిఐ ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక చిన్న షాప్ ఉంది, అదొక కిరాణా కొట్టు అనుకుందాం. మీరు ఒక 10 రకాల గ్రాసరీస్ని మీరు సప్లై చేస్తారు. ఏదో మినప్పప్పు, కందిపప్పు, పంచదార, ఉప్పు, కారం, ఇలా ఒక 10 రకాల ఐటమ్స్ని మీరు సప్లై చేస్తారు. సో ఎవరైనా సడన్గా వచ్చి మీ స్టాక్లో మీ షాప్లో స్టాక్ ఎంత ఉంది అంటే మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అదే మీరు రిలయన్స్ ట్రెండ్స్ లాంటి ఒక పెద్ద చైన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ని తీసుకోండి. సో సడన్గా ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది అని అడిగాడు అనుకోండి, వాడు వెంటనే చెప్పగలగద్దు. సో ఇలాంటి వాటికి
ఆహ్, రకరకాల క్వెషన్స్ ఉంటాయి. సపోజ్ ఒక కస్టమర్ వచ్చి నాకు పంచదార కావాలన్నాడు. మీ దగ్గర అప్పుడు పంచదార లేదు. మీరు ఒక కస్టమర్‌ని కోల్పోయారు. సో, రేపొద్దున్న అతను మీ కొట్టుకు రావడానికి, మీ షాప్‌కి రావడానికి ఒకసారి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక్కడికెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు వేరే చోటకెళ్తే నాకు గమ్మున దొరుకుతుంది కదా అని. అంటే మీరు ఇక్కడ స్టాక్ మేనేజ్‌మెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే మీ దగ్గర సిస్టమ్స్ సరిగ్గా లేవు. ఒక స్టాక్ అయిపోతుంది అంటే దాన్ని ఇంటిమేట్ చేసి మీకు చెప్పే సిస్టమ్ సరిగ్గా లేదు. ఒక ట్రాకింగ్ సరిగ్గా లేదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని కూడా అనొచ్చు. సో, మీ దగ్గర స్టాక్ ఎలా మెయింటైన్ అవుతుంది? మీ దగ్గర సేల్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయి? మీ దగ్గర ప్రాఫిట్ ట్రెండ్ ఎలా ఉంది? ఏ నెల ఎక్కువ సంపాదిస్తున్నారు? ఏ నెల తక్కువ సంపాదిస్తున్నారు? ఏ మంత్‌లో కస్టమర్ ఫ్లో ఎక్కువ ఉంది? ఏ మంత్‌లో కస్టమర్ ఫ్లో తక్కువ ఉంది? సో, ఇలాంటి క్వెషన్స్ ఇంకా నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. మీ కాంపిటీటర్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడు? మీ దాంట్లో హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? లీస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏంటి? సో, ఇటువంటి క్వెషన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఒక సాఫ్ట్‌వేర్ మీకు ఆన్సర్ చేస్తుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా మీరు డేటా పెడితే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అంటే చాలా గొప్ప విషయం. మీ టైం సేవ్ అవుతుంది. మీరు ఎఫిషియెంట్‌గా పని చేయగలుగుతారు. మీకు డెసిషన్ మేకింగ్ తీసుకునే మీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ ఇంటెలిజెన్స్ వల్ల. సో, దాన్నే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట మనం. సో, పవర్ బిఐ ఈజ్ ఎ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో, ఈ మైక్రోసాఫ్ట్ గురించి మనం వేరే చోట విన్నాం. ఎక్కడ? ఎక్సెల్ కూడా మైక్రోసాఫ్ట్ వాడే డెవలప్ చేశాడు. దట్ హెల్ప్స్ ద పీపుల్ అనలైజ్ ద డేటా అండ్ షేర్ ఇన్సైట్స్ ఇన్ అన్ ఈజీ వే. సో, ఈ ఇన్సైట్స్ అంటే ఏంటంటే చూడండి, సపోజ్ ఇక్కడ డయాగ్రామ్‌లో ఇదొక పై చార్ట్, ఇదొక బార్ చార్ట్, ఇదొక ఏదో వాటర్ ఫ్లో చార్ట్ ఏదో. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంత ట్యాబ్యులర్ ఫామ్‌లో ఉండకుండా ఈ పిక్టోరియల్ ఫార్మ్‌లో, ఈ విజువల్ రిప్రజెంటేషన్‌గా ఎప్పుడైతే ఉందో, మీరు జస్ట్ ఇలా చూసిన వెంటనే మీరు డెసిషన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. సో, ఏదైనా టెక్స్చువల్ ఫామ్‌లో ఉండడం కన్నా విజువల్ రిప్రజెంటేషన్‌లో ఉంటే మీకు బ్రెయిన్ దాన్ని గట్టిగా పట్టుకుంటదనమాట. మీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం. ఎసెన్షియల్లీ ఇట్ అలౌస్ ద యూజర్స్ టు టర్న్ రా డేటా ఇంటూ మీనింగ్‌ఫుల్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్. సో, అసలు ఈ డాష్‌బోర్డ్స్ అంటే ఏంటి? ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? మనం ప్రాసెస్‌లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను వర్షం గురించి 1000 పుస్తకాలు చదివి 1000 విషయాలు చెప్పినా సరే, మనం నిజంగా వానలో వెళ్ళి తడిస్తే గానీ అసలు వర్షం అంటే ఏంటో మనకు తెలీదు. అలాగే ఈ పవర్ బిఐ గురించి నేను మీకు 5 గంటలు ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. కానీ రియల్ టైమ్‌లో మనం పవర్ బిఐని వాడి ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ పవర్ బిఐ అంటే ఏంటో మనకు తెలీదు. సో, మనం ఈ థియరీ నుంచి ప్రాక్టికల్‌గా జంప్ చేద్దాం. సరే రండి, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో, వాట్ కెన్ పవర్ బిఐ డూ? సో, ఈ పవర్ బిఐ ఏం చేస్తుంది? నేను సింపుల్‌గా చెప్పాను. ఇట్స్ ఏ బిజినెస్ అనాలిసిస్ టూల్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇది మీకు రా డేటాని మీనింగ్‌ఫుల్ ఇన్సైట్స్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. జనరల్‌గా కంపెనీస్‌లో ఇప్పుడు మీరు ఒక చిన్న కొట్టు తీసుకుంటే, ఒక షాప్ తీసుకుంటే, ఆ షాప్ వాడు ఏం చేస్తాడంటే బుక్‌లో నోట్ చేసుకుంటాడు. కానీ ఒక 10, 15 షాపులు ఉన్నాయనుకోండి అతనికి. అతని బుక్స్ నుంచి ఆటోమేటిక్‌గా ఒక చిన్న సిస్టమ్ పెట్టి ఒక ఎక్సెల్ షీట్‌లో నోట్ చేస్తాడు. ఇదిగోండి ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంది. సో, అదే అతనికి ఒక 100 షాపులు ఉన్నాయనుకోండి, ఇంకా డేటా పెరిగిపోయింది. సో, అతను ఏం చేస్తాడు? డేటాబేస్‌లో స్టోర్ చేస్తాడు. ఒక ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో స్టోర్ చేసుకుంటాడు. సో, అదే కొన్ని మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న బిజినెసెస్ తీసుకోండి, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఇలాంటి కంపెనీస్‌కి ఎంత డేటా ఉంటుంది? హ్యూజ్ డేటా ఉంటుంది. పైల్స్ అండ్ పైల్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కొన్ని మీరు ఎక్సెల్ షీట్‌తో కనుక కంపేర్ చేసుకుంటే రోజుకి కొన్ని వేల, కొన్ని లక్షల రోస్ డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. సో, అంత డేటాని వాళ్ళు ఎక్కడ స్టోర్ చేయాలి? సో, క్లౌడ్‌లో స్టోర్ చేస్తారు. ఇది క్లౌడ్, ఎక్సెల్, ఇదేమో ఎస్‌క్యూఎల్ సర్వర్. ఈ సిఎస్వి కూడా సిమిలర్ టు ఎక్సెల్ అనుకోండి. సో, జనరల్‌గా డేటా ఈ 4 విధాలుగా స్టోర్ చేసే అవకాశం ఉంది. సో, లేటెస్ట్ ఏంటంటే క్లౌడ్, ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లు, ఎక్సెల్ షీట్స్‌లో స్టోర్ చేసుకుంటారు. చిన్నవాడైతే ఎక్సెల్ షీట్స్‌లో స్టోర్ చేసుకుంటాడు. బిజినెస్ మ్యాగ్నానిమిటీ పెరిగే కొద్దీ వాళ్ళు క్లౌడ్‌లో గానీ, ఎస్‌క్యూఎల్ సర్వర్స్‌లో గానీ స్టోర్ చేస్తారు. సో, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రతి డేటాని కూడా క్లౌడ్‌లో స్టోర్ చేయం మనం. మనం ఏం చేస్తామంటే మన ఆఫీస్‌లోనే ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఉందనుకోండి. సేల్స్ డేటా అంతా క్లౌడ్‌లో స్టోర్ చేస్తారు. వాళ్ళకి ఎంప్లాయీస్‌కి సంబంధించిన డేటా ఉందనుకోండి, అది వాళ్ళకి హ్యాండీగా కావాలి. సో, అది వాళ్ళు ఎక్సెల్ షీట్‌లో మెయింటైన్ చేస్తారు. ఇంకోటి ఏదో డేటా ఉందనుకోండి, కస్టమర్స్‌కి గానీ, సప్లయర్స్‌కి గానీ సంబంధించిన డేటా, దాన్ని వాళ్ళు ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో మెయింటైన్ చేసుకుంటారు. సో, ఒక్కొక్క డేటాని ఒక్కొక్క సోర్స్‌లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఒక్కొక్క స్పేస్‌లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు.
సో బై ది ఎండ్ ఆఫ్ ద డే దీని అంతటిని అనలైజ్ చేయాలంటే ఈ 3 డేటాస్కి నాకు రిలేషన్షిప్ ఉండాలి కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చూడండి, నాకు విశాఖపట్నంలో ఒక ప్రాపర్టీ ఉంది, రాజమండ్రిలో కూడా ఒక ప్రాపర్టీ, యాక్చువల్గా లేదు, జస్ట్ ఎగ్జాంపుల్, రాజమండ్రిలో కూడా ఒక ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లో కూడా ఒక ప్రాపర్టీ ఉంది. సో ఈ 3 ప్రాపర్టీస్కి కామన్ పాయింట్ ఏంటి? శ్రీకృష్ణ చైతన్య నా పేరు మీద ఉన్నాయి, అవి అవి నా అసెట్స్ కదా. అలాగే క్లౌడ్లో ఉన్న డేటాకి, ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న డేటాకి, ఎక్సెల్లో ఉన్న డేటాకి కామన్ పాయింట్ ఏంటి? అమెజాన్ లేదా నా బిజినెస్ కామన్ పాయింట్. సో ఈ 3 డేటాస్ స్కాటర్డ్ డేటాస్ కాదు, వీటి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే అవన్నీ ఒక బిజినెస్కి సంబంధించినవి, వాటన్నిటికీ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో మనం డేటా ఎప్పుడైనా లోడ్ చేసుకునేటప్పుడు వీటి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడాన్ని డేటా మోడలింగ్ అంటాం. సో సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ప్రతి డేటా, ప్రతి సోర్స్లో ఉన్న ఒక డేటా ఇంకో సోర్స్లో ఉన్న ఇంకో డేటాకి ఇంటర్ రిలేట్ అయ్యి ఉంటుంది. సో దాన్ని డేటా మోడలింగ్ అంటాం. మీకు ఇంకా డేటా మోడలింగ్ గురించి ఏదైనా ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలని ఉంటే 1 అవర్లో నేను ఎస్క్యూఎల్ గురించి వీడియో చేశాను, చిన్న వీడియో. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు మంచి టచ్ వస్తుంది, ఈ డేటా మోడల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, డిఫరెంట్ టేబుల్స్ని ఎలా కనెక్ట్ చేసుకుంటాం, నేను అన్నీ అందులో చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే, పవర్ బిఐ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న డేటాని ఇంపోర్ట్ చేసుకుని వచ్చి ఇలాగా యాక్షనబుల్ ఇన్సైట్స్ కింద లేదా విజువల్ రిపోర్ట్స్ కింద అది తయారు చేస్తుంది. అలా తయారు చేసే టూల్ అనమాట. సో ఇలా తయారు చేసే క్రమంలో పవర్ బిఐలో 3 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ ప్రాసెసెస్ అని కూడా అనొచ్చు, లేదా 3 ఇంపార్టెంట్ ఇంజిన్స్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ క్వెరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ క్వెరీ ఏం చేస్తుందంటే డిఫరెంట్ సోర్సెస్లో ఉన్న డేటాని, క్లౌడ్లో ఉండొచ్చు, ఎస్క్యూఎల్లో ఉండొచ్చు, ఎక్సెల్ షీట్స్లో ఉండొచ్చు, లేదా పీడిఎఫ్స్లో ఉండొచ్చు. సో ఆ సోర్స్లో ఉన్న డేటాని లాక్కుని వచ్చి మనకు కావాల్సినట్టు క్లీనింగ్ చేసి పెడుతుంది. ఆ టూల్ని పవర్ క్వెరీ అంటాం. సో ఈ పవర్ క్వెరీని ఈటీఎల్ టూల్ అని అంటాం, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే పక్క నుంచి పీక్కుని వస్తుంది, లాక్కుని వస్తుంది ఆ డేటాని. ట్రాన్స్ఫర్మేషన్, సో వచ్చిన డేటా అంతా క్లీన్గా ఉండాలని ఏముంది, అక్కడక్కడ డేటా కొంచెం డర్టీగా ఉంటుంది. నాకు తెలియదు ఈ వర్డ్ వాడచ్చో లేదో, అనామలీస్ ఉంటాయి అందులో అక్కడక్కడ. లైక్ సపోజ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి, నేను ఒక సేల్స్ పర్సన్స్కి సంబంధించిన, సేల్స్ మ్యాన్కి సంబంధించిన డేటా తీసుకొచ్చాను. ఒక్కొక్క చోట సేల్స్ పర్సన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కానీ సేల్స్ పర్సన్ నేమ్ లేదు. సో అప్పుడు ఈ డేటా అంతా యూస్లెస్ కదా నాకు. సో అలా కొన్ని అనామలీస్ ఉంటాయి, కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో అలాంటి ఇర్రెగ్యులారిటీస్ని, వీటిని మనం నీట్గా పవర్ క్వెరీ యూస్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను అదంతా మీకు చూపిస్తాను. సో తర్వాత ఏంటంటే, ఇలా క్లీన్ చేసుకున్న డేటాని మనం పవర్ బిఐలో లోడ్ చేశాక, సపోజ్ నాకు కంపెనీ మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలి. నేను ఏం చేశాను, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ డేటా అంతా ఎక్సెల్ ఫైల్లో మెయింటైన్ చేస్తున్నాను, తక్కువ మందే కదా అని. అలాగే నా సప్లయర్స్ డీటెయిల్ అంతా సరే నేను ఎస్క్యూఎల్ సర్వర్లో మెయింటైన్ చేస్తున్నాను. దీన్ని ఎస్క్యూఎల్ సర్వర్ అనుకుందాం ప్రస్తుతానికి. అలాగే నాకు నా ఆర్డర్ డీటెయిల్స్, నా సేల్స్ అంతా కూడా నేను క్లౌడ్లో మెయింటైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియాలి. సో అప్పుడు నా సప్లయర్ గురించి, నా సేల్స్ గురించి, నా ఎంప్లాయర్స్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా నేను ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటన్నిటిని నేను ఫెచ్ చేసుకుని వచ్చినప్పుడు వీటి మధ్య నేను రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. దీస్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎంటిటీస్. ఇవి ఒకదానికొకటి సంబంధం లేని వ్యవహారాలు కావు. ఇవి ఒక బిజినెస్కి సంబంధించి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్న వ్యవహారాలు అనమాట. సో అప్పుడు వీటి మధ్య నేను రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతినే డేటా మోడలింగ్ అంటాం. సో ఈ రిలేషన్షిప్స్ 3 కైండ్స్ ఉన్నాయి. 1 to many రిలేషన్షిప్, many to 1 రిలేషన్షిప్, many to many రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్స్ అంతా నేను మీకు డేటా మోడలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మూడో విషయానికి వచ్చేసరికి పవర్ విజువల్స్ అంటాం మనం. సో నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏంటి, పవర్ క్వెరీ, అది ఈటీఎల్ టూల్. సెకండ్ ఏంటి, పవర్ బిఐ మోడలింగ్, డేటా మోడలింగ్. సో అది రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. థర్డ్ విషయం ఏంటి, పవర్ విజువల్స్. సో పవర్ బిఐలో ఉన్న ఒక ఫీచరు మీకు బ్యూటిఫుల్గా ఇలాగ సిస్టమేటిక్ మ్యాప్స్ కింద కానీ, బార్ చార్ట్స్ కింద కానీ, స్కాటర్డ్ చార్ట్స్ కింద కానీ, డోనట్ చార్ట్స్ కింద కానీ మీరు తయారు చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో బేసిక్గా పవర్ బిఐ ఇంట్రడక్షన్ ఇది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దాం అసలు పవర్ బిఐ ఎలా ఉంటుందో. సో లెట్ us జంప్ ఇన్ టు దిస్. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి పవర్ బిఐ డెస్క్టాప్ అని కొట్టారనుకోండి,
సో ఆటోమేటిక్గా మీరు ఇలాంటి ఒక వెబ్సైట్కి వెళ్తారు మైక్రోసాఫ్ట్ వర్డ్ది. ఈ పైన లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా సిస్టమ్ వస్తుంది. మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ కొట్టగానే, ఈ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ పవర్ బిఐ సెటప్ ఉంది. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టలేషన్ రెగ్యులర్గా మనం ప్రతి అప్లికేషన్ చేసినట్టు ఇన్స్టలేషన్, అందులో కొత్తగా ఫీచర్స్ ఏముండవు, అందులో చేంజెస్ కూడా ఏముండవు. సో నేను దీన్ని క్యాన్సిల్ చేసి మీకు డైరెక్ట్గా పవర్ బిఐ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అప్లికేషన్లోకి వెళ్ళి మీకు పవర్ బిఐ అంటే ఏంటో చూపిస్తాను. సో ఇది బేసిక్ ఇంటర్ఫేస్ పవర్ బిఐ అప్లికేషన్కి. సో ఈ పవర్ బిఐ అప్లికేషన్ నేను ఎలా ఓపెన్ చేశానంటే, ఇలా హోమ్ ట్యాబ్లో కింద సెర్చ్ బటన్లోకి వెళ్ళి పవర్ బిఐ అని కొట్టగానే పవర్ బిఐ వస్తుంది. లేదా మీ డెస్క్టాప్లో మీ స్క్రీన్ మీద పవర్ బిఐ అని అప్లికేషన్ ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, పవర్ బిఐకి 3 స్టేజెస్ ఉన్నాయి, 3 వెర్షన్స్ అనొచ్చు మనం. సో అవి ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ ఆన్లైన్, పవర్ బిఐ మొబైల్. మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది. పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటంటే, ఇది ఒక ఫ్రీ టూల్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని. మీరు చూడండి ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి వన్ లేక్ డేటా హబ్ అంటే ఇది క్లౌడ్ అనమాట. ఇక్కడి నుంచి వీటి నుంచి ఎక్సెల్ వర్క్ బుక్స్ నుంచి మీరు డేటాను తెచ్చుకోవచ్చు. సో ఇది ఒక ఫ్రీ టూల్ పవర్ బిఐ డెస్క్టాప్. మీకు నచ్చిన సోర్స్ నుంచి డేటాను తెచ్చుకుని, డేటాను అనలైజ్ చేసుకుని మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇది ఫ్రీలీ అవైలబుల్, అన్లిమిటెడ్ యాక్సెస్. కానీ పవర్ బిఐ ఆన్లైన్ ఏంటంటే, మీరు క్రియేట్ చేసిన రిపోర్ట్స్ గూగుల్ షీట్స్లో మీరు షేర్ యాక్సెస్ ఇచ్చినట్టు మీరు మీ టీం మెంబర్కి షేర్ యాక్సెస్ ఇవ్వాలనుకోండి. 2-3 కలిపి ఒక రిపోర్ట్ మీద వర్క్ చేయాలన్నా, లేదా మీరు తయారు చేసిన రిపోర్ట్ ఓపెన్ వరల్డ్లో ఎవరికైనా చూపించాలన్నా ఒక వెబ్సైట్లా క్రియేట్ చేసి, లేదా మీ రిపోర్ట్స్ని ఎవరికైనా షేర్ చేయాలన్నా, ఏదైనా వెబ్సైట్లో పబ్లిష్ చేయాలన్నా మీకు పవర్ బిఐ ఆన్లైన్ ముఖ్యం అనమాట. మీరు పవర్ బిఐ ఆన్లైన్ లైసెన్స్ తీసుకోవాలి. అది కొంత ఫెయిర్ కట్టించుకుని పవర్ బిఐ వాడు మీకు దాన్ని ఇస్తాడు. పవర్ బిఐ మొబైల్ కూడా అంతే. ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ ఫుల్గా డెవలప్ అయిపోయింది కాబట్టి సీఈఓస్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ మొబైల్లోనే మొత్తం డేటా అంతటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. సో పవర్ బిఐ మొబైల్ అంటే ఈ డాష్ బోర్డ్స్ అన్నీ కూడా వాళ్ళ మొబైల్లో వచ్చేస్తాయి. సో ఈ ఫీచర్స్ కావాలంటే మాత్రం మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే సెషన్స్ అన్నీ కూడా పవర్ బిఐ డెస్క్టాప్ మీదే చెప్తాను. సో ఇది ఫ్రీ, మీరు ఎవరైనా మీకు సిస్టమ్స్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ బేసిక్ ఇంటర్ఫేస్, పవర్ బిఐకి బేసిక్ ఇంటర్ఫేస్ ఇది. సో నేనేం చేస్తానంటే, చాలామంది సిస్టమ్స్లో ఇది కాదు, ఈ రకంగా కనిపిస్తుంది, ఈ రకంగా కనిపిస్తుంది పవర్ బిఐ. సో నేను మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇదేంటనేది. చాలామంది మీకు ఒకవేళ ఎక్సెల్ పరిచయం ఉన్నట్లయితే పవర్ బిఐకి ప్రత్యేకంగా మీకు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ఎక్సెల్లో చూసినట్టే ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా, పెద్ద కొత్తగా కూడా ఏమనిపించదు. మీరు పివట్ టేబుల్స్ కనుక ఎక్సెల్లో ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, మీకు ఇంకా పవర్ బిఐ అనేది కేక్ వాక్లా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ పైన ఉన్నాయి చూడండి, హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజ్, వీటిలన్నిటిని కూడా ట్యాబ్స్ అంటాం. లైక్ ఎక్సెల్లో లాగా ఈచ్ ట్యాబ్లో ఆ పర్టికులర్ డివిజన్కి సంబంధించి, ఈ పర్టికులర్ బ్లాక్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో హోమ్ ట్యాబ్లో చూడండి, గెట్ డేటా, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు డేటా తీసుకురావడానికి కావాల్సిన బటన్స్ అన్నీ ఉంటాయి. ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి, వన్ లైక్ హబ్ నుంచి, ఎస్క్యూఎల్ సర్వర్స్ నుంచి, లేదంటే మీరు మాన్యువల్గా, మీకు ఎక్కడా డేటా లేదు, మీరే మాన్యువల్గా ఎంటర్ చేయాలి డేటా. ఇదిగోండి ఇక్కడ ఎంటర్ డేటా అని క్లిక్ చేసి మీరు ఇక్కడ డేటాని ఎంటర్ చేయొచ్చు. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి డేటా వర్స్ నుంచి. సో ఇక్కడ నేను ఎంటర్ డేటా క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు డేటాని ఎంటర్ చేసి లోడ్ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాగా రీసెంట్ సోర్సెస్, మీరు ఇందాక ఒక లాస్ట్ 2-3 టైమ్స్ ఏ సోర్స్ నుంచి డేటా తీసుకొచ్చారో అవి చూపిస్తుంది. అలాగే ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది, దీని గురించి నేను ఒక 2 minutes తర్వాత చెప్తాను. ఓకే, సో ఇది హోమ్ ట్యాబ్కి వచ్చేసరికి. అలాగే ఇన్సర్ట్ ట్యాబ్ని యూస్ చేసి మీరు రకరకాల ఫొటోస్ని, పిక్చర్స్ని, బటన్స్ని ఇక్కడికి తీసుకురావచ్చు. చూడండి ఇక్కడ షేప్స్ని, బటన్స్ని, పిక్చర్స్ని, వీటిలన్నిటిని తీసుకురావచ్చు. అలాగే పేజినేటెడ్ రిపోర్ట్ అన్న కాన్సెప్ట్ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఈ డీకాంపోజిషన్ ట్రీస్ అంటే ఏంటంటే ఫ్లో చార్ట్స్, చిన్న పిక్చర్ డయాగ్రామ్స్ని వాటిని కూడా మీ విజువల్స్లో ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మోడలింగ్. సో మోడలింగ్ అంటే నేను ఇందాక చెప్పాను, మీరు రికలెక్ట్ చేసుకోండి. మోడల్ అంటే ఏంటి, ఒక 2-3 టేబుల్స్ని
సో మళ్ళీ ఇప్పుడు టేబుల్ అని ఒక కొత్త పదం వచ్చింది మీకు. మీరు ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, సపోజ్ నా దగ్గర ఒక 10 వస్తువులు ఉన్నాయి. ఆ 10 వస్తువులను తీసుకెళ్ళి నేను ఒక ర్యాక్లో పెట్టాను అనుకోండి, ఒక కబోర్డ్లో పెట్టాను అనుకోండి. సో ఒక 10 టాయ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక కబోర్డ్లో పెట్టా, లేదా ఒక చిన్న బిన్లో పెట్టా. టాయ్స్ని అలా నేను బిన్లో స్టోర్ చేయగలను. మరి డేటాని ఎలా స్టోర్ చేయాలి? డేటాని ఏం చేస్తారంటే టేబుల్స్లో స్టోర్ చేస్తారు. ఆ డేటా యొక్క యాట్రిబ్యూట్స్ టేబుల్లో కాలమ్స్లో రికార్డ్ చేస్తారు. టేబుల్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే దానికి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ టేబుల్ నేను మీకు చూపిస్తాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది అది. సో ఇది బేసిక్ ఇంటర్ఫేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. సో అలాగే ఈ వ్యూ కూడా మీరు డిఫరెంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్, కలర్స్, కాంపోజిషన్స్, టెక్స్చర్స్ మార్చుకోవడానికి. సో ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ని పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసుకుని దీంతో కొంత అనాలిసిస్ చేద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అసలు పవర్ బిఐ టూల్ ఎలా పనిచేస్తుంది, దాన్ని మీరు ఏ రకంగా వాడుకోవచ్చు అనేది వర్కౌట్ అవుద్ది. మనం తర్వాత ఏం చేద్దాం అంటే, ముందు అసలు పవర్ బిఐ ఓవర్ ఏ బర్డ్స్ వ్యూ చూపిస్తా, ఒక బర్డ్స్ ఐ వ్యూ మీకు చూపిస్తా. అందులో మీరు గూగుల్ స్ట్రీట్ మ్యాప్ చూసారనుకోండి, పైనుంచి మొత్తం అదంతా మ్యాప్ చూపిస్తుంది. మీకు కావాల్సిన ఏరియాని మీరు జూమ్ చేసుకుంటే ఆ స్ట్రీట్ నేమ్స్ అన్నీ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. అలాగే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పవర్ బిఐ అంతా 3 కేటగిరీస్గా విభజింపబడింది: పవర్ క్వెరీ, పవర్ బిఐ మోడలింగ్, పవర్ విజువల్స్. సో నేను మీకు పవర్ బిఐలో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సెపరేట్ వీడియో చేస్తాను. తర్వాత అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ అన్ని మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. దెబ్బకి పవర్ బిఐ మీద మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటి మీద కూడా ఒక సెషన్ పెట్టుకుందాం. దానివల్ల ఇంకా మీకు కంప్లీట్ మీరు ఒక పవర్ బిఐ డెవలపర్ అవ్వడానికి కావాల్సిన అన్ని రీసోర్సెస్ కూడా మీ దగ్గర ఉంటాయి. సో మీరు ఈజీగా ఎఫిషియెంట్గా ఇంటర్వ్యూస్ అన్నీ క్రాక్ చేయగలుగుతారనమాట. సో సరే, మనం ముందుకెళ్దాం. మనం ఒక డేటాని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసే కన్నా ముందు మనం అసలు ఆ డేటా ఎలా ఉందో ఒకసారి చూసి వద్దాం రండి. నాకు డౌన్లోడ్స్లో ఉంది డేటా, ఇదిగోండి డమ్మీ సేల్స్ డేటా అని పెట్టుకున్నాను నేను. సో ఈ డేటా మీరు చాట్ జీపీటీలో జనరేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆ డేటా కూడా డౌన్లోడ్ అయ్యి వస్తుంది. మీరు అది పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. సో ఇది నా దగ్గర ఉన్న డేటా. మీరు చూడండి, సపోజ్ ఈ పవర్ బిఐ మీరు వాడుతున్నంతసేపు కూడా మీ థింకింగ్ చాలా బ్రాడ్గా ఉండాలి. అంటే నేను ఒక బిజినెస్ అన్నాను అనుకోండి, అదేదో చిన్న పచారీ కొట్టో, చిన్న 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 షాప్స్, చిన్న చిన్న బండ్లు మీరు ఊహించుకోకూడదు. ఇక్కడ బిజినెస్ అంటే చాలా లార్జ్ స్కేల్లో జరిగే బిజినెస్. మింత్రా తీసుకోండి, బోట్ తీసుకోండి, లేదా జీరోదా తీసుకోండి. ఇలా పెద్ద హై స్కేల్లో కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటూ, డిఫరెంట్ వింగ్స్ ఉంటూ, జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, మంచి కార్పొరేట్ జైంట్ బిజినెసెస్ తీసుకోండి. అప్పుడు మీరు ఈ టూల్ని బాగా రిలేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ టూల్ వాళ్ళ కోసమే కనిపెట్టింది కాబట్టి. సో చిన్న వాటికి నేను నార్మల్గా చేతి లెక్కలతో మేనేజ్ చేసేయచ్చు. పెద్ద బిజినెసెస్ కోసం ఇలాంటి టూల్స్. కనుక మీరు చూడండి, అమెజాన్ తీసుకుంటాను, నాకు బాగా ఇష్టం. నేను అమెజాన్లో పనిచేశాను కాబట్టి అమెజాన్ సిస్టమ్స్ కానీ అమెజాన్ ప్రొసీజర్స్ కానీ నాకు బాగా అలవాటు. సో అమెజాన్ ఒక కంపెనీ యాజ్ ఏ హోల్ కింద తీసుకుంటే రోజుకి కొన్ని కోట్ల రూపాయల సేల్స్ జనరేట్ అవుతాయి, కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో అన్ని ట్రాన్సాక్షన్స్ని వాడు ఎలా రికార్డ్ చేస్తాడంటే, సపోజ్ ఒక డమ్మీ సేల్స్ టేబుల్ మీరు అమెజాన్లో తీసుకుంటే ఎన్ని కాలమ్స్ ఉంటాయి అనుకుంటున్నారు? నేను సింపుల్గా చెప్తాను. కొన్ని యాట్రిబ్యూట్స్, అవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అవి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి టేబుల్ ఎంత లెంత్ ఉంటుందో, దాని ఏరియా ఎంత ఉంటుందో. సపోజ్ చూడండి, ఆర్డర్ ఐడి ఉంటుంది. ఆర్డర్ ఐడి, నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఏరియా ఆఫ్ ద కస్టమర్, పిన్ కోడ్ ఆఫ్ ద కస్టమర్, స్టేట్ ఆఫ్ ద కస్టమర్, ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ కొన్నాడు, ఏ కలర్ అది ఏ వేరియంట్, అది 30 GB ర్యామ్కి 8 GB ర్యామ్కి సంబంధించిన ఫోనా, 16 GB ర్యామ్కి సంబంధించిన ఫోనా, ఆ ఫోన్ అమ్మిన సప్లయర్ అవడు, ఆ సప్లయర్ ఏ ఏరియాకి సంబంధించిన వాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి అసలు ఎలా వెళ్తుంది. ఇంత పెద్ద ఇన్ఫర్మేషను అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 కాలమ్స్ ఉంటాయి. దానికి అసైన్ చేయబడిన డెలివరీ పర్సన్ ఎవడు, అది ఏ డేట్ని డెలివరీ ఇవ్వాలి. సో ఇంత ఇన్ఫర్మేషన్ని ఒక సింగిల్ ట్రాన్సాక్షన్కి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే
కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క టేబుల్లో పెడితే సిస్టమ్స్ ఏమవుతాయి, సిస్టమ్స్ లోడ్ చేయలేవు. సో వాటిని ఏం చేస్తారంటే ప్రైమరీకి ఫారెన్కి అని చెప్పి 2 అట్రిబ్యూట్స్ పెట్టి వాటిని డివైడ్ చేస్తారు. నేను అదే చిన్న టేబుల్తో డివైడ్ చేసి చూపించాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనేం చేశానంటే ఆర్డర్ ఐడి, ఇక్కడ కస్టమర్ నేమ్ కస్టమర్ ప్లేస్ బదులు కస్టమర్ ఐడి అని చెప్పి ఒక ఐడి పెట్టాను చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి అని ఒక ఐడి పెట్టాను. సో అలాగే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ప్రోడక్ట్ ఐడి అని పెట్టాను. సో ఇన్ని 6 క్వాంటిటీ పర్చేస్ చేశాడు, ఒక్కొక్కటి 570 రూపీస్ అనమాట. సో నా పక్కన ఇంకొక టేబుల్ ఉంది చూడండి, కస్టమర్ డేటా అని. నేను కస్టమర్ డేటాలోకి వెళ్తే అక్కడ చూడండి ఏ కస్టమర్ ఐడి ఎవరు కస్టమర్ అనేది క్లియర్గా స్పెసిఫై చేశాను. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఈ డేటా అంతా ఒకటే. సో నేను దాన్ని ఏం చేశానంటే 2 టేబుల్స్ కింద డిఫరెన్షియేట్ చేశాను. సో ఈ కస్టమర్ ఐడి 4 అంటే ఎవరు, ఇక్కడ కిరణ్ అనే అబ్బాయి, అతను రాజమండ్రికి చెందినవాడు. అలాగే కస్టమర్ ఐడి 1019 సంబంధించిన ఆర్డర్ ఐడిలో కస్టమర్ ఐడి 1. కస్టమర్ ఐడి 1 అంటే ఎవరు, ఎలైస్, తను న్యూయార్క్ నుంచి కొనుక్కున్నాడు. సో జనరల్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉండాలి. సో ఇక్కడ ఉంటే కాలమ్స్ పెరిగిపోతాయి, టేబుల్ పెద్దది అయిపోద్ది. కాబట్టి నేనేం చేశాను, డివైడ్ చేశాను. అలాగే ప్రోడక్ట్ ఐడికి కూడా ఈచ్ ప్రోడక్ట్ ఐడికి పక్కన ఒక సెపరేట్గా టేబుల్ పెట్టి దాని ఎక్స్పాన్షన్, దాని యొక్క మీనింగ్, దానికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అన్నీ, ఈ 106 అంటే ఏ ప్రోడక్ట్, దాని కలర్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని సైజ్ ఏంటి, అంతా కూడా ఆ టేబుల్లో నేను మెన్షన్ చేస్తాను. ఎలాగైతే నేను ఈచ్ కస్టమర్ ఐడికి నేను దాని ఇన్ఫర్మేషన్ టేబుల్ని నేను ఇక్కడ కస్టమర్ డేటా అనే దాంట్లో మెయింటైన్ చేస్తున్నానో, సేమ్ నేను ప్రోడక్ట్ ఐడికి కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. కానీ యాజ్ ఫార్ యాజ్ ఎక్సెల్ ఈజ్ కన్సర్న్ ఆర్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ ఈజ్ కన్సర్న్, ఈ రెండు కూడా 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. ఎందుకంటే దీని మధ్య మనం ఇంకా రిలేషన్షిప్ అనేది పెట్టలేదు. ఎక్సెల్కి తెలియదు ఈ రెండు కూడా రిలేటెడ్ డేటా అని చెప్పి, ఎందుకంటే 2 డిఫరెంట్ షీట్స్లో 2 డిఫరెంట్ డేటాస్ కింద ఉన్నాయి. సో వాటికి రిలేషన్షిప్ పెట్టి డేటా మోడల్ క్రియేట్ చేయడం ఎలాగా, మోడల్ క్రియేట్ చేశాక దాంతో వర్కౌట్ చేయడం ఎలాగా, ఇప్పుడు మనం పవర్ బిఐలో చూద్దాం, నేర్చుకుందాం. సో కమాన్, లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్ సాఫ్ట్వేర్. సో నేను ఈ ఫైల్ క్లోజ్ చేసేస్తున్నాను, మనం పవర్ బిఐలోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు నాది ఎక్సెల్ ఫైల్లో ఉంది కాబట్టి డేటా ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని కొడతాను. ఆటోమేటిక్గా నా ఎక్సెల్ షీట్స్ అన్ని చూపిస్తుంది. డౌన్లోడ్స్లో ఇదిగోండి ఇక్కడ ఉంది నా ఫైల్, నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఈ ఫైల్ కావాల్స్తే మీకు లింక్ ఇస్తాను, మీరు అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. సో చూడండి, ఇక్కడ డేటా లోడ్ అవుతుంది. లోడ్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, కస్టమర్ డేటా, ఇది నా షీట్ అనమాట, ఇందాక మీరు చూశారు కదా. అలాగే ఇది సేల్స్ డేటా, ఇది ఒక షీట్. నేను ఈ షీట్ మీద క్లిక్ చేయగానే ఎక్సెల్ షీట్లో ఉన్న షీట్స్ అన్నీ మీకు ఇలా చూపిస్తుంది. నేను ఆ షీట్ మీద క్లిక్ చేయగానే మొత్తం నాకున్న డేటా అంతటిని ఇలా ఒక ప్రివ్యూ కింద చూపిస్తుంది. సో ఈ ప్రివ్యూ చూసి నాకు కావాల్సిన డేటా సెట్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఈ 2 కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, లోడు, క్యాన్సిల్ అని 3 బటన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా నన్ను ఒక ఏరియాలోకి తీసుకెళ్తుంది. దీన్ని పవర్ క్వెరీ అంటాం అనమాట. మీరు ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ వెళ్తే, ఫ్లాష్ బ్యాక్కి, నేను ఈ పవర్ క్వెరీ అంటే ఏంటో చెప్పాను. పవర్ క్వెరీ ఏం చేస్తుంది, పవర్ క్వెరీ డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫెచ్ చేసి తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేస్తుంది, దాన్ని మ్యానిపులేట్ చేస్తుంది. సో మనం ఎక్సెల్ షీట్లో ఎలాగైతే ఫార్ములాస్ వేసి మ్యానిపులేట్ చేసుకుంటాం, అలా పవర్ క్వెరీలో దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. నేను ఈ సెషన్లో పవర్ క్వెరీ గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్గా చెప్పను. నేను పవర్ క్వెరీ గురించి సెపరేట్గా ఒక 1 అవర్ వీడియో తయారు చేస్తాను. సో మీరు ఆ వీడియో ఫాలో అయితే పవర్ క్వెరీలో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మీరు చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో వాడగలరు అనమాట. సో నేను ఆ 1 అవర్ వీడియో నేను నెక్స్ట్ వీక్లో నేను మీకు రిలీజ్ చేస్తాను, లేదా ఈ లోపే రిలీజ్ చేస్తాను, మీరు అది చూడండి. సో నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి డేటా బాగానే ఉంది, ఎనామలీస్ ఏం లేవు కాబట్టి నేను క్లోజ్ అండ్ అప్లై కొట్టేస్తాను. పవర్ క్వెరీ నుంచి కిందకు లోడ్ అయిపోద్ది మైక్రోసాఫ్ట్ పవర్ బిఐకి. సో ఒకసారి లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మనం కొంచెం వెయిట్ చేయాలి. ఎస్, చూడండి డేటా అంతా లోడ్ అయిపోయింది. ఇక్కడ డేటా అనే ఒక సెగ్మెంట్లో అది లోడ్ అవుతుంది చూడండి, మన డేటా అంతా.
సో ఇది చెప్పే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో ఈ ఏరియాని క్యాన్వాస్ అంటాం అనమాట. అంటే మనం క్రియేట్ చేసుకునే చార్ట్స్, మనం క్రియేట్ చేసుకునే డయాగ్రామ్స్, మన టేబుల్స్, మన అనాలిసిస్ అంతా ఈ ఏరియాలో క్రియేట్ చేస్తాం. సో ఇవి ఎక్సెల్లో లాగే ఇక్కడ కూడా డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. మనం ఒక్క పేజ్లోనే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. 2-3 షీట్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ డెలీట్ చేసుకోవచ్చు. అలాగే ఇది మొబైల్లో మీ పవర్ బిఐ డాష్బోర్డ్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ మీరు మొబైల్ లేఅవుట్ నొక్కితే మీరు ఇలా మొబైల్కి కూడా డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్చర్లో ఈ ఈ డైమెన్షన్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్ డాష్బోర్డ్. సో నేను అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏం కాన్సన్ట్రేట్ చేద్దామంటే మన డేటా ఉంది కదా, ఆ డేటా ఎక్కడ లోడ్ అయింది, లోడ్ అయిన డేటాని ఎలా చెక్ చేసుకోవాలి చూద్దాం. సో మనకి వీటిని పెయిన్స్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ నేను ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను కదా, వీటిని పెయిన్స్ అంటాం. సో మనకి 3 పెయిన్స్ ఉన్నాయి యాక్చువల్గా: డేటా పెయిన్, విజువలైజేషన్ పెయిన్ అండ్ ఫిల్టర్ పెయిన్. సో ఈ డేటా పెయిన్లో మనం లోడ్ చేసిన డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. మనం 2 టేబుల్స్ని లోడ్ చేసాం కదా, చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే కస్టమర్ డేటా ఒకటి, సేల్స్ డేటా ఒకటి. సో ఈ 2 డేటాస్ సంబంధించి అన్ని కాలమ్స్ చూడండి, సిటీ, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఈ కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. సో మీరు లెఫ్ట్ మోస్ట్ కార్నర్లోకి వెళ్తే ఇది రిపోర్ట్ వ్యూ. అంటే ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా క్యాన్వాస్ని, ఈ వ్యూలో చూపిస్తుంది అనమాట. ఈ వ్యూను క్లిక్ చేయగానే ఈ రిపోర్ట్ కనిపిస్తుంది మీకు. అలాగే ఈ కింద ఉంది కదా టేబుల్ వ్యూ, ఈ టేబుల్ వ్యూ క్లిక్ చేయగానే మీకు ఇందాక మీ డేటాలో ఇలా కాలమ్స్ చూపించింది అంతేగాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించలేదు. మీరు టేబుల్ వ్యూ క్లిక్ చేయగానే మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇలాగా కాలమ్స్లో చూపిస్తుంది. మొత్తం మీ డేటాని ఎక్స్పాండ్ చేసి చూపిస్తుంది అనమాట. సేల్స్ డేటా ఏముంది, ఏమేమి ఫిగర్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అలాగే కస్టమర్ డేటాలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా చూపిస్తుంది. మనకు అన్నిటికన్నా బాగా ముఖ్యమైనది ఏంటంటే దీన్ని మోడల్ వ్యూ అంటాం. ఈ మోడల్ వ్యూ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు రేపొద్దున డేటా అనలిస్టుల కింద వెళ్ళినప్పుడు, మీరు రేపొద్దున డేటా ఫీల్డ్లో పనిచేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద వర్క్ మీది మోడలింగ్లోనే ఉంటుంది. మీరు ఎంత మంచి మోడల్ క్రియేట్ చేయగలుగుతున్నారు, మీరు ఎంత మంచిగా రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఎంత గొప్ప డేటా అనలిస్ట్ అనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు చూడండి, నేను ఇంకా మోడలింగ్ ఏమీ క్రియేట్ చేయలే ఆటోమేటిక్గా, కానీ ఇక్కడ ఏదో మోడల్ క్రియేట్ అయిపోయి ఉంది. నేను ప్రస్తుతానికి దీన్ని డిలీట్ చేసేస్తాను. ఆటోమేటిక్గా క్రియేట్ అయిన మోడల్ని డిలీట్ చేసేస్తాను. సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను మీకు చూపించాను కదా, ఎక్సెల్ షీట్కి తీసుకెళ్ళి మన దగ్గర 2 డేటాస్ ఉన్నాయి. ఒకటి సేల్స్ డేటా, అందులో సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. 2 కస్టమర్ డేటా. ఈ సేల్స్ దాంట్లో కస్టమర్ ఐడి యొక్క ఎక్స్పాండెడ్ వెర్షనే కస్టమర్ డేటా. మీకు అర్థమైందా? కస్టమర్ ఐడిలో ఏముందంటే మొత్తం ఒక కస్టమర్ యొక్క నేమ్ లేదు, కస్టమర్ యొక్క డీటెయిల్స్ లేవు, జస్ట్ ఐడి నెంబర్ ఒకటే ఇచ్చాడు. సో ఐడి నెంబర్కి రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే కస్టమర్ డేటాలో ఉంటుంది. కస్టమర్ నేము, కస్టమర్ ఏ ఊరికి సంబంధించినోడు మనం చూసాం కదా ఇందాక, ఇదిగోండి సిటీ, కస్టమర్ ఐడి. సో ఈ 2 డేటాస్కి కామన్ పాయింట్ ఏంటి, కామన్ లింక్ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి? కస్టమర్ ఐడి. ఇదే కదా బ్రిడ్జ్. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా టోటల్ సేల్స్ని ఇక్కడ సేల్స్ ప్రైస్ అని ఒక కాలం ఉందా, సేల్స్ ప్రైస్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. టేబులర్ వ్యూలో సేల్స్ డేటాలో సేల్స్ ప్రైస్ ఉందా? ఇప్పుడు నా టోటల్ సేల్స్ని నేను క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నా. టోటల్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేసేసా. ఇప్పుడు ఒకసారి ఎక్సెల్ పివట్ టేబుల్స్ కాన్సెప్ట్కి వెళ్తే, మీరు జస్ట్ పివట్ టేబుల్స్లో మీరు స్లైసర్ కానీ ఫిల్టర్ కానీ పెట్టుకుని మీ టోటల్ సేల్స్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో కానీ, డిఫరెంట్ లొకేషన్స్తో కానీ, డిఫరెంట్ కస్టమర్ ఐడీస్తో కానీ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, అవునా కదా? కానీ ఇక్కడ చూస్తే మీకు ఆ లొకేషన్ కానీ కస్టమర్ నేమ్ కానీ ఏమీ ఇవ్వలేదు ఈ టేబుల్లో. సో ఈ టేబుల్కి సంబంధించిన కాలమ్స్తో మాత్రమే మీరు ఈ టేబుల్లోకి ఫిల్టర్ అప్లై చేయగలరు. ఎప్పుడు ఈ సేల్స్ డేటా టేబుల్కి, కస్టమర్ డేటా టేబుల్కి రిలేషన్షిప్ ఏమీ లేనప్పుడు. సో ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ ఏమీ లేదు. సో ఇందులో ఉన్న సేల్స్ ప్రైస్ని మీరు ఇందులో ఉన్న ఇంకొక కాలంని మాత్రమే ఫిల్టర్ కింద యూస్ చేసి దాన్ని ఫిల్టర్ చేయగలరు. మీరు ఒక్కసారి మీరు ఎక్సెల్ క్లాసెస్ విన్న 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్ ఫాలో అయినా మీరు పాయింట్ బాగా పట్టుకోగలుగుతారు. లేదంటే మీరు ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి ఆ వీడియోస్ చూసి రండి. సో అందులో ఫిల్టర్ కండిషన్ ఏంటి, స్లైసర్ ఎలా పనిచేస్తుందో అవన్నీ నేను క్లియర్గా చెప్పాను నేను. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు
నాకు సపోజ్ సిటీ వైజ్ ఎంత సేల్ జనరేట్ చేసింది నా కంపెనీ తెలుసుకోవాలని ఉంది, కానీ ఈ సిటీ ఈ డేటాకి రిలేషన్షిప్ లేదు. సో అప్పుడు నేను ఈ సిటీతో దీన్ని ఎలా చెక్ చేస్తా, క్రాస్ వెరిఫై చేస్తా? సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ రెండిటికి మోడలింగ్ పెట్టాలి, ఈ రెండిటికి ఒక లింక్ పెట్టాలి. సో ఆ లింక్కి మనకు కామన్గా ఉన్న కాలం ఏంటి, కస్టమర్ ఐడి కాలం. సో నేను సేల్స్ డేటాలో కస్టమర్ ఐడి కాలంని కస్టమర్ డేటాలో కస్టమర్ ఐడి కాలం మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఆటోమేటిక్గా చూపిస్తుంది చూడండి, సేల్స్ డేటా టేబుల్లో కస్టమర్ ఐడి కాలంని కస్టమర్ డేటా టేబుల్లో కస్టమర్ ఐడి కాలంతో మీరు మ్యాచ్ చేస్తున్నావు, నువ్వు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నావు. కరెక్టేనా? కరెక్టే. రిలేషన్షిప్స్ నేను చెప్పినట్టు చూడండి, మెనీ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ, వన్ టు వన్. సో నేను 3 చెప్పాను, ఇక్కడ 1 to 1 నాట్ ఎక్స్ట్రాగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వాడేది ఏంటంటే మెనీ టు వన్నే వాడతాం. ఎందుకు మెనీ టు వన్ అని కూడా నేను చెప్తాను. అసలు ఈ మెనీ టు వన్ అంటే ఏంటనేది కూడా నేను చెప్తాను. చూడండి, మీరు ఇక్కడ టేబుల్ వ్యూకి రండి, ఇక్కడ కస్టమర్ డేటాలోకి వెళ్దాం. సో ఇక్కడ ఈచ్ కస్టమర్ ఐడి ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఒక్కసారి రిపీట్ అయింది, అవునా? ఇలాగా ఏదైనా టేబుల్లో ఒక్కసారి మాత్రమే ఈ కామన్ కాలంలో ఉన్న ఎలిమెంట్ రిపీట్ అయినప్పుడు దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఈ ప్రైమరీ కీకి ఫార్మల్ డెఫినేషన్ ఉంది, ఈ ప్రైమరీ కీకి ఇంకా కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అంతా నేను డేటా మోడలింగ్ అని చెప్పి సెపరేట్గా ఒక వీడియో తీస్తాను, నేను అందులో చెప్తాను. సో పవర్ క్వెరీకి ఒక వీడియో చేద్దాం, మనం డేటా మోడలింగ్కి ఒక వీడియో తీస్తాను, డాక్స్ ఫంక్షన్స్ అన్నిటికీ ఒక వీడియో చేద్దాం. సో 3 వీడియోస్లో మీకు అల్టిమేట్గా ఫుల్ పవర్ బిఐ అంతా కవర్ అయిపోద్ది. సో ఇది పవర్ బిఐ అవుట్లైన్ చూస్తున్నాం కాబట్టి మీరు ప్రస్తుతానికి ఇలా నేర్చుకోండి. సో ఇలాగా ఇక్కడ కస్టమర్ ఐడి ఒక్కసారి వచ్చింది చూడండి, దెర్ ఆర్ నో డూప్లికేటెడ్ వాల్యూస్. ఈ టేబుల్ ఏంటి, యాక్చువల్గా ఈ టేబుల్ అనేది కస్టమర్ డేటా టేబుల్ అనేది సేల్స్ డేటాలో ఉన్న కస్టమర్ ఐడి కాలంకి రిఫరెన్స్, అవునా? సేల్స్ డేటాలో ఉన్న కస్టమర్ ఐడి కాలంకి రిఫరెన్స్. ఈ 4 అంటే ఏంటో ఇక్కడ ఎత్తుక్కోవాలి మనం, అవునా? రేపొద్దున ఇక్కడ 6 అనే కస్టమర్ ఐడి కొత్తగా వచ్చిందనుకోండి, ఈ కస్టమర్ ఐడి డేటాలో కూడా 6 అని వేసి 6 అంటే శ్రీనివాస్ కళ్యాణ్ ఫ్రమ్ విశాఖపట్నం అని రాసుకుంటాం, అతను విశాఖపట్నానికి చెందినవాడైతే. సో ఎక్కడ 6 ఉన్నా సరే కస్టమర్ ఐడిలో తన ఇన్ఫర్మేషన్ కస్టమర్ ఐడి టేబుల్లో ఉంటుంది. సో ఈ రకంగా డేటా మోడల్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీని అర్థం ఏంటంటే మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ కస్టమర్ ఐడి ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది సేల్స్ డేటా. ఒక కస్టమర్ ఎన్నిసార్లు అయినా కొనవచ్చు, ఒక కస్టమర్ ఎన్ని వస్తువులైనా పర్చేస్ చేయొచ్చు. ఒక సంవత్సరంలో చైతన్య ఒకసారి కొంటాడని లేదు కదా. అమెజాన్ డేటాబేస్లో నా కస్టమర్ ఐడి ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, కానీ నా కస్టమర్ ఐడి డేటాలో మాత్రం, నా కస్టమర్ ఐడి టేబుల్లో మాత్రం ఒకసారి ఉంటుంది. ఎందుకంటే ఒక కస్టమర్కి ఒక్కటే కదా ఇన్ఫర్మేషన్, ఒక కస్టమర్ ఐడికి ఒకటే కదా, ఒక పర్సనే కదా ఉండేది. సో అది మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటే. సో ఇంకా మీకు అర్థం కాబట్టి మీరు కామెంట్లో పింగ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డాక్స్ క్వెరీ వ్యూ అని ఉంది చూడండి, 4th వ్యూ. సో ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన విజువల్స్లో మీకు కావాల్సిన ఫిగర్స్, మీకు కావాల్సిన నెంబర్స్ రిఫ్లెక్ట్ అవ్వడానికి మీరు ఇక్కడ కోడ్ రాసుకుంటారనమాట. సో ఆ కోడ్ ఏంటంటే ఎక్సెల్ ఫార్ములాస్కి సిమిలర్గా ఉంటాయి, కాకపోతే ఎక్సెల్లో మీకు సెల్ లెవెల్ ఆపరేషన్ ఉంటుంది. ఈచ్ సెల్కి రాస్తారు మీరు ఫార్ములా, C5 - D5 చెయ్యు అలా రాస్తారు మీరు. ఇక్కడ ఏంటంటే కాలమ్స్కి ఉంటాయి, మీరు ఇక్కడ సెల్స్ని పట్టించుకోకూడదు. అది కూడా నేను మీకు డాక్స్లో సెపరేట్గా చెప్తాను. సో మనం ఏం చేసాం, ఇక్కడ పవర్ క్వెరీ యూస్ చేసి డేటాను లోడ్ చేసాం, డేటాకు ఒక రిలేషన్షిప్ పెట్టాం. సో రండి మనం పవర్ రిపోర్ట్ వ్యూకి వెళ్ళి మనం ఒక చిన్న డాష్బోర్డ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విజువలైజేషన్స్ పెయిన్ అని ఉంది కదా. సపోజ్ నాకు ఇక్కడ డిఫరెంట్ విజువల్స్ అవైలబుల్గా ఉంటాయి పవర్ బిఐలో. సో సపోజ్ నేను ఇక్కడ స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకున్నాను, నేను క్లిక్ చేసిన వెంటనే అది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు సిటీ వైజ్ సేల్స్ చూద్దాం అనుకుంటున్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ ఒక గ్రాఫ్ క్రియేట్ చేసి అది ఇచ్చేస్తుంది. చూడండి, సిటీ వైజ్ న్యూయార్క్. నిజానికి ఈ 2 డేటాలు కూడా ఇంటర్ రిలేటెడ్ కాదు, కానీ ఇది గ్రాఫ్ ఎందుకు క్రియేట్ చేసిందంటే నేను మోడల్ బిల్డ్ చేశాను కస్టమర్ ఐడిని యూస్ చేసి. సో అందుకు ఇది ఒక గ్రాఫ్ ఇవ్వగలుగుతుంది ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసుకుని. సో చూడండి ఎంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్. సో న్యూయార్క్ నుంచి సేల్ ఎంత జనరేట్ అయింది, రాజమండ్రి నుంచి ఎంత, అమలాపురం నుంచి ఎంత, లాస్ ఏంజల్స్ నుంచి ఎంత, చికాగో నుంచి ఎంత. చూడండి, ఇది ఒక చిన్న విజువల్. అలాగే నాకు ఈసారి ఒక చిన్న కాలం చార్ట్ కావాలి.
కాలమ్ చార్ట్ కావాలి. సో కాలమ్ చార్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఈసారి కాలమ్ చార్ట్లో ఏ కస్టమర్ ఎంత క్వాంటిటీ కొంటున్నాడు నా దగ్గర నాకు తెలియాలి. చూడండి, బాబ్ అన్న వ్యక్తి 400 యూనిట్స్ కొనుక్కుంటున్నాడు. హైయెస్ట్ బీయింగ్ 6600 యూనిట్స్ ఎలైస్ అనే వ్యక్తి కొన్నాడు. సో ఇది కూడా నాకు ఒక మంచి డేటా పాయింట్. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ఐడి, ఆర్డర్ ఐడి, ఏ సిటీలోంచి ఎంత క్వాంటిటీ కొంటున్నాడో తెలియాలి. సో ఇది కూడా ఒక స్టాక్డ్ బార్ చార్ట్ పెట్టుకుందాం మనం. ఏ సిటీలోంచి ఎంత క్వాంటిటీ కొంటున్నాడు. సో ఇది ఒక చిన్న డేటా సెట్ కాబట్టి మనం ఇంతకన్నా పెట్టలేము. ఇక్కడ చూడండి, మనం ఈ మూడిటితోనే మనం సరదాగా అనలైజ్ చేసి చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు ఎల్ఐసికి సంబంధించిన డేటా మాత్రమే చూడాలని ఉందనుకోండి. నేను ఇక్కడ ఎల్ఐసి మీద క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా చూడండి, మిగిలిన చార్ట్స్ అన్నీ కూడా ఎల్ఐసికి సంబంధించినట్టు, ఎల్ఐసికి తగ్గట్టు అవి డాన్స్ అవుతాయి అన్నమాట, అవి చేంజ్ అవుతాయి. సపోజ్ ఇక్కడ కిరణ్ క్లిక్ చేయగానే కిరణ్కి సంబంధించిన మెట్రిక్స్ చూపిస్తాయి. అలాగే శ్రీరామ్ క్లిక్ చేయగానే శ్రీరామ్కి సంబంధించిన, అంటే శ్రీరామ్ అమలాపురానికి చెందినోడు, అమలాపురంలో ఇంత క్వాంటిటీ పర్చేస్ చేశాడు, ఇంత క్వాంటిటీకి సంబంధించి ఇంత సేల్ ప్రైస్తో పర్చేస్ చేశాడు, ఇంత క్వాంటిటీ పర్చేస్ చేశాడు. సో దీన్ని ఇంటరాక్టివిటీ అంటాం. సో ఈచ్ ఫిగర్, ప్రతి డయాగ్రామ్ కూడా ఒక స్లైసర్ కింద ఉపయోగపడుతుంది, ఒక ఫిల్టర్ కింద ఉపయోగపడుతుంది పవర్ బిఐలో. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. మీకు ఈ ఫిల్టర్ తీసేయాలనుకోండి, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, నార్మల్గా అయిపోతాయి చార్ట్స్ అన్ని. సో ఇలా ఏ చార్ట్ అయినా సరే, ఇప్పుడు నాకు లాస్ ఏంజల్స్కి సంబంధించిన డేటా చూద్దాం అనుకున్నాను అనుకోండి. లాస్ ఏంజల్స్ క్లిక్ చేయగానే ఇదిగో లాస్ ఏంజల్స్లో బాబ్ అన్నవాడు పర్చేస్ చేశాడు. ఇదిగోండి లాస్ ఏంజల్స్కి సంబంధించిన ఆటోమేటిక్గా హైలైట్ అయిపోయి చూడండి. సో ఇది చిన్న డేటా కాబట్టి ఇంతకన్నా క్లియర్గా ఉండదు. కాకపోతే మీరు పెద్ద పెద్ద డేటాస్ డీల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా పవర్ఫుల్ అనాలిసిస్ని ఇది మీకు తీసుకొచ్చి చూపిస్తుంది. సో అలాగా మీరు టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకుని ఇక్కడ టైటిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ విజువల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇక్కడ సేల్స్ పర్సన్ ఉంది, లేదా ఇక్కడ సేల్స్ ప్రైస్ బై డిఫరెంట్ లొకేషన్ ఉంది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ లొకేషన్ ఈ గ్రాఫ్ సెలెక్ట్ చేసి స్టాక్డ్ బార్ చార్ట్ సెలెక్ట్ చేసి ఇందులో లెజెండ్లో కస్టమర్ ఐడి తీసుకొచ్చి వేద్దాం. సో ఆటోమేటిక్గా చూడండి, ఈచ్ కస్టమర్కి సంబంధించి సేల్ ఇక్కడ డిఫరెంట్ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఈ బ్లూ కలర్ అంతా ఏంటంటే కస్టమర్ ఐడి 1కి సంబంధించినవంట. అలాగే ఈ వైలెట్ కలర్వి కస్టమర్ ఐడి 2కి సంబంధించినవి. అలాగే పింక్ కస్టమర్ ఐడి 3కి సంబంధించినవి. అలా చూడండి 5కి సంబంధించినవి పింక్. సో అది ఈజీగా మీరు లెజెండ్లో వేసిన వెంటనే అది అనలైజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో మీకు చూపిస్తుంది. సో ఇది బేసిక్గా పవర్ బిఐ అంటే. ఇందులో బేసిక్గా డాష్బోర్డ్ క్రియేట్ చేయడం ఎలా, ఇంకా పవర్ బిఐలో అడ్వాన్స్డ్ ఫీచర్స్. మీరు డాష్బోర్డ్ అంటే పెద్ద కష్టమేం కాదు, ఇదే డాష్బోర్డ్ అంటే. ఇలా మీరు ఒక డానెట్ చార్ట్ పెట్టుకోవచ్చు. డానెట్ చార్ట్లో ఈసారి కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ ఐడి వైస్ క్వాంటిటీ మీరు పెట్టారంటే ఈచ్ కస్టమర్ ఐడికి ఎంత క్వాంటిటీ సేల్ చేసాం అనేది ఒక గ్రాఫ్ వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇది ఒక డాష్బోర్డ్. మీరు ఎక్కడ క్లిక్ చేసినా మిగిలినవన్నీ కూడా ఇంటరాక్టివ్గా మీకు రెస్పాండ్ అవుతుంటాయి. సో ఎంత ఈజీ చూడండి పవర్ బిఐ. ఇది మీరు ఇలాగా డిఫరెంట్ విజువలైజేషన్స్, డిఫరెంట్ చార్ట్ బోర్డ్, డాష్బోర్డ్స్, డిఫరెంట్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ పవర్ బిఐలో. సో నేను ఇప్పటిదాకా ఈ విజువల్స్ మాత్రం నేను మీకు చూపించాను. అసలు ఇవి క్లియర్ చేద్దాం. మనం ఒక 3 విజువల్స్ చూసాం కదా, స్టాక్డ్ బార్ చార్ట్, కాలమ్ చార్ట్, డానెట్ చార్ట్. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం, ఫన్నల్ చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫన్నల్ చార్ట్లో నేను సిటీ వైడ్ సేల్స్ అని ఇచ్చాను అనుకోండి, సిటీ సేల్స్ టిక్ పెట్టాను అనుకోండి. చూడండి సిటీ వైజ్ సేల్స్ అంతా అది ఇలా ఒక ఫన్నెల్లా క్రియేట్ చేసింది. ఆ ఫన్నెల్లో కింద ఉన్నది లీస్ట్ సేల్డ్, ఫన్నెల్లో పైన ఉన్నది హైయెస్ట్ సెల్లింగ్ సిటీ అనమాట. ఏ సిటీ నుంచి ఎక్కువ సేల్ జనరేట్ అవుతుందో అది పైన ఉంటుంది, ఏ సిటీ నుంచి తక్కువ జనరేట్ అవుతుందో అది కింద ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇదే ఫన్నెల్ చార్ట్ తీసేసి సపోజ్ ఇంకా క్లారిటీగా ఈసారి స్కాటర్ చార్ట్ తీసుకుని చూద్దాం.
స్కాటర్ చార్ట్ ఏంటంటే టూ అన్రిలేటెడ్ వేరియబుల్స్ని, రిలేషన్ లేని వేరియబుల్స్ మధ్య రిలేషన్స్ చెక్ చేసుకోవడానికి మనం స్కాటర్ చార్ట్ వాడతాం జనరల్గా. నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, క్వాంటిటీకిను సేల్ ప్రైస్కి ఒక స్కాటర్ చార్ట్ వేస్తాను. క్వాంటిటీకి సేల్ ప్రైస్కి స్కాటర్ చార్ట్ వేసి సిటీని తీసుకొచ్చి మనం లెజెండ్లో పెట్టాం అనుకోండి, చూడండి ఇది ఒక అద్భుతమైన విజువలైజేషన్ క్రియేట్ చేసింది. ఈ ఆరెంజ్ కలర్ లాస్ ఏంజల్స్కి సంబంధించింది. అంటే లాస్ ఏంజల్స్లో మనకి ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఆరెంజ్ కలర్ బార్ దగ్గర 472 కేసెస్ ఆఫ్ సమ్ ఆర్ 472 యూనిట్స్ సోల్డ్ అయింది. సేల్ ప్రైస్ వచ్చేసి 49,000 ఉంది. అలాగే ఈ పింక్ కలర్ డాట్ మీదకి వెళ్ళండి, అది రాజమండ్రికి సంబంధించింది. రాజమండ్రిలో 497 క్వాంటిటీ సోల్డ్ అయింది. సేల్స్ ప్రైస్ వచ్చేసి 55,000. సో ఇదేం చెప్పుద్దంటే మీకు వై యాక్సిస్లో సేల్ ప్రైస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో క్వాంటిటీ ఉంటుంది. మీకు సేల్ ప్రైస్ పెరిగే కొద్దీ క్వాంటిటీ తగ్గుతోందా లేదా క్వాంటిటీ పెరుగుతోందా అనే రిలేషన్షిప్ని ఆలోచిస్తుంది. అంటే మీరు చూడండి, లాస్ ఏంజల్స్లో ఇక్కడ తక్కువ సేల్ ప్రైస్ ఉంది, తక్కువ క్వాంటిటీ ఉంది. ఇక్కడ సేల్ ప్రైస్ పెరిగిపోయింది చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ సేల్ ప్రైస్ 56Kకి 58Kకి మధ్యలో ఉంది, 57K ఉంది ఇక్కడ సేల్స్ ప్రైస్. ఏ లొకేషన్ ఇది? న్యూయార్క్ లొకేషన్. న్యూయార్క్ లొకేషన్లో సేల్ ప్రైస్ పెరిగినా సరే క్వాంటిటీ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. సో నేను ఒక 10 ఐటమ్స్ అమ్మట్లేదు, అమెజాన్ ఒక ఐటమే అమ్ముతుంది అనుకుందాం, ఒక మొబైల్ ఫోన్స్ మాత్రమే అమ్ముతుంది. సో ఆ మొబైల్ ఫోను ఈ 5 డిఫరెంట్ లొకేషన్స్లో 5 డిఫరెంట్ కాస్ట్కి మనం అమ్ముతున్నాం, 5 డిఫరెంట్ సేల్స్ ప్రైస్కి మనం అమ్ముతున్నాం. అప్పుడు ఈచ్ లొకేషన్లో ట్రెండ్ ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. చూడు, న్యూయార్క్లో నేను 57,000కి అమ్మినా ఎక్కువ మంది కొంటున్నారు. చూడండి ఇక్కడ చివరిలో ఉంది, ఎక్స్ యాక్సిస్లోనూ అది కార్నర్లో ఉంది, వై యాక్సిస్లోనూ అది టాప్లో ఉంది. సో ప్రైస్ పెరిగినా సరే అక్కడ ఎక్కువ సేల్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ ప్రైస్కి అమ్మినా సరే ఎవడు కొనట్లేదు. చూడండి ఇక్కడ 50,000 కన్నా తక్కువ అమ్మినా సరే 49,000 రూపీస్ సేల్ మాత్రమే ఉంది. సో అలాగా. సో ఇవి యావరేజ్ సెల్లింగ్ జోన్స్, ఇది హై సెల్లింగ్ జోన్. ఇక్కడ నువ్వు ఎంత ప్రైస్ పెట్టి అమ్మినా సరే న్యూయార్క్లో కొనడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ అలా కాదు, రాజమండ్రిలో వచ్చేసరికి ప్రైస్ పెరిగే కొద్దీ వాళ్ళు వెనకడుగు వేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎంత ప్రైస్ తగ్గించి అమ్మినా సరే వాళ్ళు ఎక్కువ కొనట్లేదు. సో ఈ టైప్ అనాలిసిస్ మీరు స్కాటర్ డయాగ్రామ్తో, స్కాటర్ చార్ట్తో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఇదిగోండి ఇక్కడ గేజ్ చార్ట్ అని ఒకటి ఉంది. సో ఈ గేజ్ చార్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ మీకు ఒక సేల్స్ ప్రైస్ ఉంది, మీరు సేల్స్ ఎంత సేల్ జనరేట్ చేశారు అనేది ఈ గేజ్ చార్ట్ చెప్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఈ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, టార్గెటెడ్ వాల్యూ, వీటన్నిటిలో డిఫరెంట్ మెషర్స్ ఉంటాయి. ఆ మెషర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను. మీరు ఇక్కడ ఆ వాల్యూస్ ఇచ్చారనుకోండి, మీరు ఆ పర్టికులర్ టార్గెట్ మీట్ అయ్యారో లేదో అది చూసి మీకు ఇంటిమేట్ చేస్తుంది అనమాట. సో ఇది నేను మీకు అడ్వాన్స్డ్ చార్ట్స్ మీద ఒక సెపరేట్గా ఒక సెషన్ తీసుకుంటాను, నేను అందులో చెప్తాను. సో పవర్ బిఐ, ఈవెన్ దో దిస్ సెషన్ ఈస్ టైటిల్డ్ విత్ ఎ నేమ్ పవర్ బిఐ ఇన్ 1 hour, అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పవర్ బిఐ నేను కవర్ చేస్తున్నాను మీకు. సో తర్వాత డాక్స్ మీద సెపరేట్గా ఒక 1 hour ఒక సెషన్ ఉంటుంది, పవర్ క్వెరీ మీద 1 hour సెషన్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ మీద 1 hour సెషన్ ఉంటుంది. టోటల్ 4 hours 4 డిఫరెంట్ సెషన్స్లో మీకు మొత్తం పవర్ బిఐ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది. సో ఓకే, సో ఇవి ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైన చార్ట్స్. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది మీకు. సపోజ్ మీరు ఇక్కడ ఒక గేజ్ చార్ట్ వేసారు, ఇప్పుడు నేను ఇంకొక స్టాక్డ్ బార్ చార్ట్ ఒకటి పెట్టుకుంటున్నాను, ఒకటి యాడ్ చేస్తున్నాను, స్టాక్డ్ బార్ చార్ట్. స్టాక్డ్ బార్ చార్ట్ వద్దు, నార్మల్ సిటీ వైజ్ సేల్ చూద్దాం అనుకుంటున్నాను. సో సిటీ క్లిక్ చేస్తున్నాను, సేల్స్ ప్రైస్ క్లిక్ చేస్తున్నాను, ఆ రిపోర్ట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్లైసర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగో ఇది స్లైసర్. నేను ఈ స్లైసర్ని యాడ్ చేసి కస్టమర్ నేమ్ని స్లైసర్లోకి యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఎల్ఐస్ క్లిక్ చేయగానే మొత్తం ఎల్ఐస్ ఎంత సేల్ జనరేట్ చేశాడు, ఎల్ఐస్ ఏ సిటీలో ఎంత పర్ఫామ్ చేస్తున్నాడు అది చెప్తుంది. ఇక్కడ సేల్ వద్దు, ఎందుకంటే సేల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సేల్ బదులు క్వాంటిటీ పెడతాను. ఓకేనా, అప్పుడు ఇంకా క్లియర్గా బాగుంటుంది. సో ఎల్ఐస్ ఇంత సేల్ జనరేట్ చేశాడు,
ఈ సిటీలో ఇంత క్వాంటిటీ జనరేట్ చేశాడు. అలాగే బాబ్ యొక్క స్టేటస్టిక్స్ వస్తాయి. సో ఈ స్లైసర్ ఈ రకంగా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ టు పవర్ బిఐ అనుకోండి. సో మీకు నెక్స్ట్ డేటా మోడలింగ్ చెప్పినప్పుడు, పవర్ క్వెరీ చెప్పినప్పుడు నేను మీకు ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తాను. మెయిన్ పవర్ విజువల్స్ అనే చాప్టర్ అసలు మిస్ అవ్వద్దు, అందులో అడ్వాన్స్డ్ చార్ట్స్ చెప్తాను. సో బేసిక్గా ఇలాగా ఈ కలర్ కాంబినేషన్స్ ఇవి మీరు క్రియేటింగ్ ఏ డాష్బోర్డ్ ఇస్ ప్రిటీ సింపుల్ కాబట్టి పవర్ బిఐ యూస్ చేసి, సో మీరు అది ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు. వీటిని అడ్జస్ట్ చేసుకుని ఇవి ఇలా అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతాయి, ఇలా అంటే డిక్రీజ్ అవుతాయి. వీటికి సంబంధించిన కలర్స్, ఫాంట్ సైజెస్ ఇవన్నీ మార్చుకోవాలంటే ఆ రెస్పెక్టివ్ చార్ట్ని క్లిక్ చేసి మీరు ఇలాగా చూడండి. విజువలైజేషన్ పెయిన్లో ఇక్కడ ఫార్మాట్ యువర్ విజువల్స్కి వెళ్ళారనుకోండి, చూడండి ఎక్స్ యాక్సిస్కి సంబంధించినవన్నీ ఇక్కడ, వై యాక్సిస్కి సంబంధించినవన్నీ ఇక్కడ, కలర్స్ మీరు ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. వీటిలన్నింటినీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేంజ్ చేయాలి, నేను ఇక్కడ కలర్ అని పైన సెర్చ్ చేసిన వెంటనే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చూడండి డిఫరెంట్ ఫాంట్ కలర్స్, ఈ మధ్యలో 50K అని ఉంది, దానికి సంబంధించిన కలర్, హెడ్డర్కి సంబంధించిన కలర్, టైటిల్ కలర్, ఇవన్నీ వస్తాయి. మనకు కావాల్సింది బేసిక్గా ఈ చార్ట్ కలర్ కదా. సో ఇది బ్లూ కలర్లో ఉంది, ఆ బ్లూ కలర్ కోసం వెతుక్కున్నాను నేను కింద ఎక్కడుందో. సో అది క్లిక్ చేసి డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదైనా కలర్ ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అది కలర్ చేంజ్ అవుతుంది. చూడండి అక్కడ చేంజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఫిల్ కలర్ అని ఉంది కదా, ఇక్కడ బ్లూ ప్లేస్లో ఏదో డిఫరెంట్ కలర్ పెడదాం. సో ఈ రకంగా మీరు డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదే ఫార్మాట్ ఆప్షన్కి వెళ్ళి మీరు హెడర్ కలర్ మార్చుకోవచ్చు, హెడర్ స్టైల్ మార్చుకోవచ్చు, ఈ మధ్యలో ఉన్న కలర్ మార్చుకోవచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అవన్నీ ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటాయి. మీరు ఒక్కసారి మీకు పవర్ బిఐ మీద బేసిక్ స్ట్రక్చర్ డెవలప్ చేసుకోండి. సో ఈ విజువలైజేషన్స్, ఈ కలర్స్, ఈ టెక్స్ట్ని బోల్డ్ చేయడం, టెక్స్ట్ని నార్మల్ చేయడం, ఈవెన్ కిడ్స్ కెన్ డూ దట్. సో మీరు మెయిన్గా ఫోకస్ పెట్టాల్సిన ఏరియాస్ ఏంటంటే డేటా క్లీనింగ్, అది పవర్ క్వెరీ, అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. తర్వాత డేటా మోడలింగ్, డిఫరెంట్ రిలేషన్షిప్స్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, అది మోడల్ పర్ఫెక్ట్గా ఉండేలాగా ఎప్పటికప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలి, అది డేటా మోడలింగ్లో చూద్దాం. అలాగే పవర్ విజువల్స్. సో ఇవే పవర్ విజువల్స్. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ చార్ట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. అలాగే టేబుల్ ఆప్షన్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నాకు తెలిసినంత వరకు నేను చాలా కాంపాక్ట్గా ఈ సెషన్లో పవర్ బిఐ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ దో పవర్ బిఐ 1 hour అని హెడ్డింగ్ పెట్టినా సరే, ఇది ఇంతకన్నా పవర్ బిఐలో నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. డేటా మోడలింగ్ మనం 1 hour డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడలింగ్స్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అలాగే పవర్ క్వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లీనింగ్ గురించి, డేటా క్లీనింగ్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. బ్రాడ్గా పవర్ బిఐ ఇంతకన్నా ఏమీ లేదు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీరు ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.